సిద్దిపేటలో జూలై 7న జరిగిన వృద్ధురాలి హత్య కేసులో సంచలన విషయాలను వెల్లడించారు పోలీసులు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఆ మృతురాలి అల్లుడు, అతని తమ్ముడు కలిసి ఆమెను హత్య చేశారని తెలిపారు. ప్లాన్ ప్రకారం ఆ వృద్ధురాలిని కారుతో యాక్సిడెంట్ చేసి చంపి దానిని హిట్ రన్ కేసుగా చిత్రీకరించారని వెల్లడించారు. ఇటీవల పౌల్ట్రీ ఫామ్ పెట్టి 22 లక్షల వరకు నష్టపోయాడని నిందితుడు చెప్పారని తెలిపారు. అత్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని, అందుకే ఆమెను హత్య చేసి సాధారణంగా మరణంగా క్రియేట్ చేశారని విచారణలో నిందితుడు ఒప్పుకున్నారని తెలిపారు. డయల్ 100 ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని మనం ఇమ్మీడియట్గా హిట్ అండ్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్దమాసాన్పల్లి అనే విలేజ్లో. సో ఆమెకి ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుడి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపేయడం జరుగుతుంది అండ్ SBI ఇన్సూరెన్స్ ఒకటి చేపేయడం జరుగుతుంది ఈ లేడీతో. చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు, ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి, దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిందా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయల్ 100 కంప్లైంట్ చేస్తాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, చూస్తున్నాం కదా, ఇన్సూరెన్స్ కోసమే కేవలం నిందితుడు హత్య చేశారని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? సౌమ్య, ఇప్పుడు మనం చూడొచ్చు, తన అత్త అయితే రామవ్వ ఉందో ఆ రామవ్వను హత్య చేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని అత్యాశకు వెళ్లి వెంకటేష్ అనే వ్యక్తి మరో కరుణాకర్ అనే వ్యక్తిని సహాయం తీసుకొని సుపారీ ఇచ్చి సుపారీ ద్వారా తన టీవీఎస్ ఎక్సెల్ మీద తన అత్తను కూర్చొని ఆ తార్ వాహనంతో గుద్ది చంపే ప్రయత్నం చేసి చంపారు. ఆ తర్వాత నార్మల్ డెత్ గా చిత్రీకరించి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు 1,30,000 రూపాయలు తన అప్పుగా ఉన్న కర్ణాకర్తో పాటు మిగతా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అందులో కూడా దర్శకం తీసుకుందామని చెప్పి నమ్మించి ఈ హత్య చేసి ఆ తర్వాత ఆమె నార్మల్ డెత్ గా చనిపోయినట్టుగా ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసే ప్రయత్నం చేశారు. అంటే ఎప్పుడైతే తార్ వాహనం తీసుకెళ్లారో తార్ వాహనం ఎవరిదని చెప్పి పోలీసులు విచారణలో వేగవంతం చేయడంతో ఇదంతా గుట్టురట్టు అయిపోయింది. ఆ తర్వాత అల్లుడు కూడా ఏం తెలియనట్టుగా అతను నార్మల్ గా చనిపోయిందని చెప్పి నమ్మించి ఆ కుటుంబీకులను బంధువులంతా కూడా నమ్మించి అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. అంటే పోలీసులు విచారణలో అల్లుడు వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కరుణాకర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. దీంతో ఇక్కడ తార్ వాహనం ఎవరైతే రెండుకి తీసుకొచ్చారో అతని దగ్గరికి వెళ్ళి ఆ వాహనం సమయంలో ఎప్పుడు కిరాయికి తీసుకెళ్లారు, ఏ సమయంలో తీసుకువెళ్లారని చెప్పి ఆ తర్వాత తొగుట సిఐ సిద్దిపేట ఏసీపీ రవీంద్రుడి ఆధ్వర్యంలో కేసును ఛేదించడం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా ఒక ప్రణాళిక ద్వారా యొక్క ఇన్సూరెన్స్ అంటే 2-3 మాసాల నుంచి ఆమెను చంపే ప్రయత్నం చేయడం కోసం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పోస్ట్ ఆఫీసు ఇతర ఇన్సూరెన్స్ భారీగా 60 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేపించి వచ్చే డబ్బులను కాజేయడానికి ఒక పన్నాగం పన్ని ఆమెను హత్య చేసే ప్రయత్నంలో ఒక సుపారీ గ్యాంగ్ మాట్లాడుకొని ఇదంతా ప్లాన్ చేసుకున్నారు. అంటే వాట్సాప్ కాల్ ద్వారా ఒకరికొకరు తెలియకుండా ఈ విషయాన్ని కూడా వాళ్ళు అల్లుడు వెంకటేష్ ఆ తర్వాత కరుణాకర్ ఇద్దరు కూడా చేయడం జరిగింది. దీంతో ఇంకెవరికైనా సహకారం ఉందని చెప్పి పోలీసులు ఆ కోణంలో కూడా విచారించారు. ఈ రోజు సిద్దిపేట సిపి అనురాధ ప్రెస్ మీట్ పెట్టి ఆ మీడియాకు మాత్రం సంబంధించిన అతను ఏ విధంగా చంపారని చెప్పి కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. అంటే పోలీసులు కూడా ముందుగా రామవ్వ ఎప్పుడైతే చనిపోయిందో నార్మల్ డెత్ గానే కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో మాత్రం ఈ విషయాలు అయితే బయటకు వచ్చాయి. సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.